తన భర్త తన ఇద్దరు పిల్లలను వదిలి వేరే మహిళతో అక్రమ సంబంధం ఏర్పరచుకొని మా పిల్లలను నన్ను బజార్న పడి వేశారని ములుగు జిల్లా వెంకటాపూర్ ఎంఆర్ఓ గిరిబాబు భార్య ఝాన్సీ రాణి హన్మకొండ పోలీస్ స్టేషన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తను మీడియాతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి తనతో ఉన్న తన భర్త గత 5 సంవత్సరాల నుండి వేరే మహిళతో పరిచయం ఏర్పరచుకుని సహజీవనం చేస్తున్నారని, మా పిల్లల భవిష్యత్తు ఆలోచించి పోలీసులు తగు న్యాయం చేసి నా భర్తను నా వద్దకు పంపి మమ్మల్ని మా ఇద్దరు పిల్లల భవిష్యత్తుకు పునాది వేయాలని పోలీసులను వేడుకున్నట్టుగా ఆమె తెలిపారు. విజువలే మాట్లాడేది. పేరు బాడ ఝాన్సీ రాణి, నా భర్త పేరు బాడ గిరిబాబు. ఆయన ములుగు వెంకటాపురం తహసీల్దార్. ఆయన ఒక డాక్టర్ని ఇల్లీగల్ రిలేషన్లో వండుకుంటూ నన్ను నా కుటుంబాన్ని ఎంఆర్ఓ, ఆమె ఆర్ఎంఓ ఎంజిఎంలో చేస్తుంది. ఆర్ఎంఓ ఆమెను పట్టుకొని మమ్మల్ని మాకు చాలా అన్యాయం చేస్తున్నాడు. మొత్తం మమ్మల్ని వదిలేసి ఆమెతో వండుకుంటూ నన్ను ఎంత మానసిక బాధ చేయాలో అంత చేస్తున్నాడు. అన్నీ ఎన్నో చాలా ఘోరం అంటే ఘోరంగా మానసికంగా నేను బాధపడుతున్నా. నాకు న్యాయం జరిగేదాకా నేను పోరాటం చేస్తా. నా భర్త నాకు కావాలి, ఆమె నా భర్తను వదిలేయాలి, అంతే నాకు కావాల్సింది. అంతే, నా భర్త నాకు కావాలి. నాకు ఇంత న్యాయం ఈ తరఫు నుండి నాకు న్యాయం జరిపించాడు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు, ఇద్దరు. వాళ్ళు మేజర్ అయినా కూడా ఇంత మమ్మల్ని ఇంత రోడ్డు మీద ఎక్కించి మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తున్నాడు. ఆయన నేను ఎంత నిమ్మలంగా కూడా చెప్పినా, ఇంటికి రాని కూడా చెప్పినా కూడా నన్ను తోసిపుచ్చుకుంటా కూడా ఆమె పర్మిషన్ తీసుకొని ఇంటికి వస్తుంది. ఆమె పర్మిషన్ ఇవ్వాలట ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఆమెను అడుగుతున్నా, నా భర్తను నా దగ్గరికి పంపించండి అమ్మా, డాక్టర్ అమ్మ నా భర్త నాకు పంపించండి, యాకలక్ష్మి నా భర్త నాకు పంపండి అమ్మా, నీ పర్మిషన్ తీసుకొని వస్తుందట, మీ పర్మిషన్ ఇవ్వండి, మా సంసారాన్ని ఇంకా ఆగం చేయకండి, మమ్మల్ని నా పిల్లల్ని నన్ను ఇంకా రోడ్డు మీద వేయకండి. సన్నిహిత, ఇవాళ మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. మా డాడీ ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకొని 5 years నుండి మేము వదిలేసి వచ్చిండు. ఆమెను పట్టుకొని మీరు మాకు అవసరం లేదు, మేమే ఉంచుకున్న వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడుంటే మేము ఉంటాం, ఆయన రావాలి మా ఇంటికి, ఆమెను వదిలేసి రావాలి. ఆమె ఎంజిఎంలో వర్క్ చేస్తుంది, వెళ్ళినామో మాకు దొరకలేదు. ఆమె ఎమర్జెన్సీ వార్డులో హెడ్ అంటాం, వెలుగు లక్ష్మి ఆమె. మేము అక్కడికి పోతే మేము ఆమెను తిట్టినామనేసి మా మీద ఫాల్స్ కేసు పెట్టేసింది. ఆమెకి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకుంది, దగ్గర కూడా వెళ్ళనిస్తలేరు. ఆయన మమ్మల్ని మొత్తం ఆగం చేస్తున్నాడు. ఇట్లా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగేలాగా చేస్తున్నాడు ఆయన మమ్మల్ని. మా డాడీ బాధగిరి బాబు, ఆయన ములుగు వెంకటాపురంలో ఎంఆర్ఓగా చేస్తున్నాడు. ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. మా డాడీ మా దగ్గర రావాలి, మాకు అదే కావాలి. మాకు ఆయన మనీ వద్దు ఏమొద్దు, ఆయన మా దగ్గర రావాలి.